హలో అన్న గోపాల్ నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎవరండి? లేదన్న, కొంచెం ఎమర్జెన్సీ, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలన్న. చెప్పండి. ఏ లేదన్న, నా పేరు అర్జున్. స్విగ్గీలో డెలివరీ బాయ్గా చేస్తున్నాను, వైజాగ్ ఉంది. అయితే నేను మార్నింగ్ నా డ్యూటీ పని మీద వెళ్తుంటే మత ప్రచారం అయ్యింది ఇక్కడ. సో నేను ఆపే క్రమంలో కొంతసేపు అక్కడ మాకు వాగ్వాది ఇది జరిగింది. మొత్తం మీద ఒక ఆయన అందులో ఆ గుంపులో, అంటే ఒకడినే వచ్చాను, ఎవరు రాలేదు, నేను ఒక్కడనే ఉన్నాను. ఎవరో రాకపోతే ఒక ఆయన నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. తర్వాత ఒక 40 minutes లో కూడా వాళ్ళకి మాకు కొన్ని దోషణలు అయ్యాయి ఆటోమేటిక్ గా. మా ఇష్టం నీళ్ళు మత ప్రచారం చేస్తే ఒప్పుకోనని నేను, మీ దేవుడు అంటే మీ దేవుడు, మొత్తం మీద అయ్యాయి దోషణలు. అయితే వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఒక 20-30 మంది ఉంటారు అన్న. అసలు 20-30 మంది వచ్చినప్పుడు కంపల్సరీగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అదే కూడా అడిగాను నేను. అయితే ఇప్పుడు ఎక్కడ ఆంధ్రానే కదా తెలంగాణ? ఆంధ్ర, వైజాగ్ అన్న. వైజాగ్ లో ఇలా చేసేప్పుడు ఆల్రెడీ చంద్రబాబు 144 సెక్షన్ ఉంది. అవును, రూల్ మొత్తం ఆంధ్ర మొత్తం. మరి 144 ఉన్నప్పుడు 20 మంది ఎలా వస్తారు మీరు? అయితే అన్ని అయ్యాయి మొత్తం మీద. వాళ్ళు మాకు రాజ్యాంగం ఇచ్చిందనే, బాబు రాజ్యాంగం మరి నీకు ఇస్తే నాకు ఇచ్చింది కదంటే, మరి నేను చేసుకోవచ్చు అన్నారు. అయితే ఇద్దరం కలిసి చేసుకుందామని వాళ్ళ గుంపులో జై శ్రీరామ్ అంటూ మొత్తం గొంతు పోయేలా ఒక అరగంట నేను అరిచాను. అరిస్తూ ఉంటే లాస్ట్ కి ఇదయ్యేది. ఏసు కోసం ప్రచారం మైక్ లో చేస్తున్నారు. నేను మైక్ కన్నా గట్టిగా, మైక్ సౌండ్ కన్నా గట్టిగా వినిపించి మొత్తం మీద ఒక్కడిని నిలబడ్డాను అన్న. నిలబడిన తర్వాత లేదు కొంచెం స్పీడ్ గా చెప్పేస్తాను అన్న, మీకెందుకు టైం వేస్ట్. అయితే ఏసు కోసం పాపాల కోసం తప్పుడు ఏదంటే తప్పుడు ప్రచారం చేయకొని కొంచెం ఉద్రేగానికి లోనయ్యాను. ఇంకా నేనైతే ఊరుకోలేదు. నేను మీ వీడియోలో అభిమాని అనే వీడియోలు చూసాక ఇంకా నాకు ఆగాలనిపించలేదు. మరి ఒక్కడొచ్చి నా కాలర్ పట్టుకొని మేడ చుట్టూ ఉండి నెట్టేశాడు అన్నాడు. నన్ను ఎప్పుడైతే నొట్టాడో ఇంక నేను వాడిని మొత్తం అందరినీ తిట్టడం అయితే దూషించాను. వాళ్ళు ఇంకా లేదు నా కొడగలరని. అయితే ఇక్కడ ఏమైందంటే, తిట్టుకుంటూ ఈ పాప ఇంతసేపు నేను పోరాడింది, నేను ఇంకా ఒక్కడితో మొదలవుతుంది అన్న ఇది మీ వీడియోలో గట్రా ఉంటాను కదన్నా. ఒక ఆయన సపోర్ట్ దొరికిందమ్మ. నేను పైకి ఇంకా వాళ్ళ నుంచి పైకి వెళ్ళి ఇలా కాదు నేను స్టేషన్కి వెళ్దాం అని చెప్పేసి, చూద్దాం ఇలా బాధ ఏంటో అని చెప్పేసి వెళ్తే ఒక ఆయన సపోర్ట్ దొరికి, తమ్ముడు ఆగు నీవు చూశాను, వెరీ గుడ్, కంగారు పడకు, ఇక్కడ మీది లోకల్ కాదు కదా, ఇది మాది లోకల్ కాబట్టి నువ్వు కంగారు పడకు, ఆగు వాళ్ళ బాధ అయితే చూద్దామని వేరే వాళ్ళకి రప్పిస్తే మొత్తం మీద మత ప్రచారం ఆపితే నా మీద లేడీస్ రకరకాల ఆరోపణలు అన్నమాట. లేడీస్ మీద పే చేసుకున్నాడు, తిట్టాడు, తాగేశాడు. నేను డెలివరీ డ్యూటీ నేను తాగేశానని చెప్పేసి. అయితే మొత్తం మీద వీళ్ళ సపోర్ట్ అంతా వచ్చాక అవ్వలేదు. అవ్వకపోతే అందులో ఆ లేడీ ఒక ఎంప్లాయీ ఎస్సీ ఎస్టీలే కదన్నా వీళ్ళు వస్తారు. ఎస్టీ వాళ్ళు కూడా కాదు. నువ్వు ఎస్టీ అని చెప్పాల్సింది. అయితే అది ఏం చేసింది, నేను ఎంప్లాయీ నా ఊరు నీకు తెలియదు ఇది అంటే నాకు ఎవరైనా అనవసరమ్మా, నాకైతే జీరో బ్యాక్గ్రౌండ్, నేను ఇంక దీనికి ఈ రోజు ఎలాగైనా ఏదైనా పర్లేదు, నాకు అసలు ఏమీ లేదు, నేను స్విగ్గీలో డెలివరీ బాయ్, బాబు కూడా చంటి బాబు, నాకు ఏదైనా అయితే వాళ్ళు రోడ్లు పడతారు, అయినా నేను వదలను, ఏమైపు నా కుటుంబం ఏమైపోయినా పడదు అంటే అది మనసులో పెట్టేసుకుని ఏం చేసింది అనుకుంటున్నా. పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ఒకడు వచ్చి మా అమ్మ తిరగబడుతున్నాడని, మహిళల మీద తిరగబడుతున్నాడని కంప్లైంట్ చేస్తే కానిస్టేబుల్ వచ్చాడన్న. వచ్చి రాగానే ఏమైంది అంటే వాళ్ళ వెర్షన్ చెప్పారు అందరిలోను. నేను నా వెర్షన్ చెప్పాను. తిట్టాను, కానీ ఇప్పుడు చెప్పాను నా చేపడింది, నేను తిట్టాను. ఆ తర్వాత నా ఫోన్ తీసుకున్నారు కానిస్టేబుల్. తీసుకున్నాక ఎస్సీ గారు వస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నాకు సాక్ష్యం చెప్పారు. మన వాళ్ళు ఇందుకు ఆ అబ్బాయి ఏమి తప్పు లేదండి, అడ్డుతున్నాడు, మీరు ఇంకా ఫోన్ లో చేసుకుని అంటున్నాము. నువ్వు నాకు కాల్ చేయాల్సింది, ఆ సమయం వచ్చినప్పుడు నాకు కాల్ చేసి కానిస్టేబుల్ తో మాట్లాడేవాడిని కదా. చేశాను నేను. బహుశా ఎత్తి ఉండను, 2-3 సార్లు కొడితే ఖచ్చితంగా చూస్తాను నేను. చేశాను. బట్ ఏంటంటే అక్కడ ఇష్యూ అవుతుంది, ఇంకా ఇష్యూ బాగా. అయితే ఇక్కడ పోలీసు వ్యవస్థను మనం అనడానికి లేదు. ఎలాగంటే కానిస్టేబుల్ లేడీస్ కంప్లైంట్ వెళ్ళింది మత ప్రచారం కోసం కాదు, ఆవిడ కంప్లైంట్ చేసింది వేరు, నేను వాళ్ళ మీద చేసానని కదా, అందుకని తీసుకున్నాడు ఆయన. మరి దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు నువ్వు చేసావు, ఒక ఆధారం ఏంటి నేను చేసాను అమ్మాయి మీద? ఆధారం ఏంటి అన్న, గుంపులో నేను ఉన్నానన్న, వాళ్ళు వీడియోలు తీసుకున్నారు, ప్రచారం జరుగుతున్నాడు, నేను సింగిల్ అవడం వల్ల నేను వీడియో ఆపేసి ఆపద్దు అని నేను దిగాను.
ఇటు అటులో వాళ్ళు నెట్టుతున్నారు, నన్ను నెట్టుతున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు. ఇప్పుడు వీడియోలు ఉన్నాయి అవన్నీ? నువ్వు తీసిన వీడియో ఏమన్నా ఉందా? వీడియో నేను ఒక్కటే తీసానన్నా. ఏంటి వాళ్ళ దగ్గర అయితే చాలా వీడియోలు ఉన్నాయి. ఏంటి నేను మాట్లాడింది, నేను ఆపింది. ఫైనల్ ఏం లేదు, కానిస్టేబుల్ కి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత స్పాట్ లో నుంచి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. చేశాక ఇక్కడ విషయం అది కాదండి, విషయం వేరేదండి, ఇలా జరిగిందంటే అయితే అటు ముగ్గురిని స్టేషన్ కి తీసుకురామ్మా అన్నారు. ఇటు ముగ్గురు అంటే వాళ్ళ మంది వచ్చారు. ఇక్కడ నాకు ఎవరు తెలియదు అంటే వాళ్ళే కాలనీ వాళ్ళే. ఒక ఆయన మన మనకి ధర్మం కోసం పోరాడైన ఒక ఆయన ఉంటే, తమ్ముడు నువ్వు కంగారు పడితే ఆయనే వచ్చి మొత్తం 10 మంది కుర్రాళ్ళు అక్కడ సెట్ చేసి సపోర్ట్ వచ్చారు ఆ కాలనీ వాళ్ళు. సూపర్ ఎక్సలెంట్ అసలు. రెల్లి కాలనీ సూపర్. తమ్ముడు నువ్వు ఒక్కడవే చేసావు, అందుకే మేము వస్తున్నాం తమ్ముడు. లోకల్ అయ్యండి, ఎక్కడి నుంచో డెలివరీ బాయ్ వచ్చి నీకు మేము నిలబడిపోయారు. సూపర్ ఎక్సలెంట్. ఎస్ఐ గారు లోనికి పిలిచారు. ఎస్ఐ గారు స్టేషన్ లో ఆయన క్యాబిన్ కి పిలిచి ఏమమ్మా అన్నారు. వాళ్ళ వెర్షన్ చెప్పారు. అదండి ఇది ఊటారు నా వెర్షన్ నేను చెప్పాను. నన్ను ఒక్క మాట కూడా అనలేదన్న. ఆంధ్ర పోలీసుల మీద ఇప్పటికి నాకు నమ్మకం వచ్చిందన్న. ఎస్ఐ గారు నన్ను అనలేదు. సూపర్ మైక్ పర్మిషన్ ఉందా అన్నారు. లేదు. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళిద్దరికి. ఎస్సీ మీద కూడా గొడవలు. ఎస్సీకి సువార్త చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మా దేవుడు మా ఇష్టం అంబేద్కర్ సిద్ధాంతం రాద్దాంతో ఇది ఎస్ఐతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక్కటే కలిసిరు ఇంక ఎస్ఐ ఒక్కటే కలిసిరు అని చెప్పేసి నోరు మోస్తారా లేదని చెప్పి ఆ లేడీ నా మీద ఎవరైతే కేసు పెట్టారో ఆ లేడీ ఆవిడ వస్తే కానిస్టేబుల్ పిలిచి అమ్మా వీళ్ళ మీద 107 అంటే పేపర్ లో బుక్ చేసి ఎప్పుడు కూడా పర్మిషన్ లేకుండా శుభార్తికి వెళ్ళకూడదు అని చెప్పేసి తీసుకోండి వాళ్ళ అడ్రస్ లో ఫార్మాలిటీకి అని చెప్పారు. అయితే ఇక్కడే మీకు కాల్ చేయడం కారణం కూడా ఇక్కడే అన్నా. అయిపోయాక బయటికి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ తో వాళ్ళ గొడవలాడి 112 దిశ అని చెప్పి వస్తే ఏంటి మీరు కంప్లైంట్ చేసిన తోటి వీళ్ళు ఇక్కడ చేసిన తోటి పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆ ఎస్సీ ఆవిడ మళ్ళీ కంప్లైంట్ చేసింది. కాల్ సెంటర్ నుంచి వాళ్ళకి కంప్లైంట్ వచ్చిందన్న. వస్తే అయితే ఒక రిటర్న్ కంప్లైంట్ రాయాలి అని అంటే వాళ్ళేమో నా మీద కేసు పెడుతున్నారన్న. అయితే అక్కడ కానిస్టేబుల్ నాకు వచ్చి తమ్ముడు వీళ్ళు కేసు మార్చారు, నువ్వేం జరిగిందో చెప్పి రాసి నువ్వు నేను తప్పుడు కేసులు ఏం తీసుకోరు తమ్ముడు, జస్ట్ రాసుకొని కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మందలించి పంపిస్తుంది. దీనికి ఎఫ్ఐఆర్ గట్రా అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే ఎఫ్ఐఆర్ అవ్వాలి. అప్పుడు సాక్ష్యం ఏది? సాక్ష్యం ఉండాలి కదా. అవును. అసలు నువ్వు అడగాల్సిన ఒకటే పాయింట్. ఇప్పుడు యాక్చువల్ గా తిట్టేట ఆధారం ఉందా? తిట్టినట్టంటే నన్ను కొట్టిన తర్వాత తిట్టేశానన్నా. కొట్టిన తర్వాత తిట్టావు. నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిన తర్వాత అప్పటి వరకు అది దేవుడిని అన్నాను నేను. ఎందుకన్నాను? మన తోపిరి పాంప్లెట్ తోపిరి సంఘం అన్నాను. నేను ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ ఇది నువ్వు జరుగుతుంది గొడవ? విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోను పెందుర్తి పోలీస్ స్టేషన్ అన్న. అయితే 2:30 వరకు ఉంచాక వాళ్ళ కంప్లైంట్ రాస్తే కానిస్టేబుల్ వచ్చి నాకు చెప్పారు ఇలా అని. తమ్ముడు నువ్వు కూడా రిటర్న్ కంప్లైంట్ పెట్టు వాళ్ళ మీద అని చెప్తే నేను వెంటనే కంప్లైంట్ రాసి వాళ్ళ మీద ఏదో అడావిడి టైం లేదని అంటే అడావిడి కదా సరిగ్గా. ఫైనల్ ఏ లేదు, సిఐ గారు లేరమ్మా సాయంత్రం 5 మీరు రావాలంటే ఆవిడ ఒకటే అంటుంది. నేనైతే ఆ అబ్బాయిని వదలనని పట్టుబట్టు కూర్చుంది ఆవిడ. ఫాదర్ చర్చి పాస్టర్ వాళ్ళు బాగానే ఉన్నాడు. పాంప్లెట్ లో ఉంది నా నెంబర్. పాంప్లెట్ ఉంది, సాక్ష్యానికి కూడా పాంప్లెట్ పోలీస్ స్టేషన్ లో తీసుకున్నారు. ఫోన్ నెంబర్ రాసి ఉంటది కదా. ఉంది కానీ అది చెప్తాను చూడన్నా, నాకు తెలిసి లోకల్ కూడా కాదు ఇల్లు. ఎవడైనా కానీ ఆడి ఫోన్ నెంబర్ నాకు పంపించు, పాంప్లెట్ నాకు పంపించు. అయితే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ గా ఉంది. ఏం అవసరం లేదు, నువ్వు ఏమొద్దు కానీ వాడు ఫాస్ట్ పాంప్లెట్ నెంబర్ పంపించు నాకు. అయితే చూడన్నా వాట్సాప్ లో పెడతాను మీకు. పెట్టి వాళ్ళ ఫాస్ట్ గారితో నేను మాట్లాడతాను.
ఇప్పుడు నువ్వు ఒకవేళ కనుక ఎస్ఐ పిలిస్తే అడుగు సార్ ఇప్పుడు 144 సెక్షన్ ఉంది 144 సెక్షన్ ఉంది కదా ఆంధ్రాలో, మరి వీళ్ళు 20 మంది ఎలా ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చారు, నేను అడిగినందుకు నన్ను కొట్టపోయారండి అని చెప్పు. జగన్మావ ఉన్నారు కదన్నా, ఏవో చెప్తున్నారు అలా ఐటీ తెలుసా. ఏదైనా కానీ ఇప్పుడు సిఐ గారి దగ్గరికి వెళ్తుందన్న, ఎస్ఐ గారి మీద కూడా ఆవిడ కంప్లైంట్ ఇస్తానంటుంది. నన్ను వెనకేసుకొస్తున్నారు, లేడీస్ ఇష్టం వచ్చినట్టు దూషించాడు. ఒకవేళ నువ్వు ఏదో భయపడకు, కేసు అయినా స్టేషన్ బయలు ఇచ్చి పంపించేస్తారు. పెద్ద కేసు కూడా ఏందో సంతకాలు పెట్టి బయటికి రావటం. ఒకవేళ కేసు నువ్వు కూడా కేసు పెట్టు, నన్ను కొట్టారని చెప్పి నువ్వు కూడా కేసు పెట్టు, సరిపోద్ది. ఒకవేళ కనుక ఎస్ఐ కేసు తీసుకుని నన్ను కూడా కొట్టారండి, మీరు కేసు తీసుకోవాలండి అని చెప్పు. అదే అందుకన్నా నేను ఏదైనా నాకు సపోర్ట్ అవసరం అయితే ఈవినింగ్ కాల్ చేస్తాను. కంపల్సరీగా మాట్లాడదాం. జీరో. మనోధైర్యాన్ని అయితే నేను కోల్పోలే అన్న. నాకేంటంటే లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు అభిమన్యు అన్న, మీరు, కిరణ్ గారు ఆల్రెడీ శివశక్తి కాల్ చేస్తే కళ్యాణ్ అంటూ మాట్లాడాడు నాకు. కళ్యాణ్ తో మాట్లాడావా? కళ్యాణ్ మాట్లాడు, వాళ్ళకి గట్టి సపోర్ట్ ఉంటది. కేడీఆర్ అని ఫోన్ ఎత్తట్లేదు, అభిమన్యు స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే సరే, ఇప్పుడు నేను కూడా కనుక్కుంటాలే, సరేనా? అయితే వైజాగ్ ఎవరైనా ఉంటే కళ్యాణ్ కనుక్కోపోయినా ఆయన ఉంటారు కదా, కళ్యాణ్ గారిని కనుక్కుంటే చెప్తాడు కదా. చెప్పారన్న, అవసరం అయితే నీకు లాయర్ని పంపిస్తాను, నువ్వు భయపడకు. కంప్లైంట్ పేపర్ అది కాకుండా నువ్వు ఈలోగా 5ంటికి మరో పేపర్ తయారు చేయి, నేను చెప్పినట్టు కంప్లైంట్ పెట్టు. అప్పుడు చూద్దాం. మహా అయితే నీ మీద ఒక 2 సెక్షన్లు పెడతారు, మనం తిరిగి 6 సెక్షన్లు పెడదాం. ఏం కాదు, ముందు దూషించారని పెడతారు అంతే. దూషించారు ఆడవాళ్ళని పెడతారు, అదే తొకాసి స్థితి చేస్తుంది. తిట్టారని ఒప్పుకుంటారు వాళ్ళు, వెళ్ళనే అన్న ఏమవుతుంది. లేదు అసలు పెట్రోల్ స్టేషన్ బయలు ఇస్తారు, అది తేలేసరికి నువ్వు ముసలాడు కూడా అయిపోతావు. అదే సరేనా అన్న, అలాగే అలాగేనండి. అయితే కాల్ చేస్తాను, కాల్ చేయి, నేను లిఫ్ట్ చేస్తాను. అలాగే వైజాగ్ మన టీం మన వాళ్ళు ఎవరైనా నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడతాను. నేను మాట్లాడతాను ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మాట్లాడే విషయం ఏంటని చెప్తాను నీకు. అలాగే గోపన్న. రైట్ తమ్ముడు, ఓకే.